నాకు తెలిసి రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉండుంటారు. ఎందుకంటే RC16 ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు బుచ్చిబాబు సనా. ఆచార్య, గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎలా ఉంది, రామ్ చరణ్ ఏ రేంజ్ లో మెస్మరైజ్ చేశాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా టాక్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. RC16 ఈ సినిమా పైన ఎన్నో డౌట్స్, ఎందుకంటే డైరెక్టర్ బుచ్చిబాబు ఉప్పెన లాంటి సాఫ్ట్ హిట్ తర్వాత రామ్ చరణ్ తో సినిమా, దాంతో ముందు నుంచే ఈ సినిమా పైన అందరి ఫోకస్ పడింది. షూటింగ్ కూడా చాలా లేట్ గా స్టార్ట్ అయింది. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే డౌట్స్ అందరిలోనూ క్రియేట్ అయ్యాయి. ఆ అనుమానాన్నింటినీ క్యారీ చేస్తూ రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక అప్పటి నుంచి రామ్ చరణ్ ఏ గెటప్ లో కనిపించబోతున్నాడు, స్టోరీ ఏ రేంజ్ లో ఉండబోతుంది, బ్యాక్ డ్రాప్ ఏమై ఉంటుంది అనే అనుమానాలు క్రియేట్ అవుతూనే వస్తున్నాయి. లక్కీగా మార్చి 27 రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఆ అనుమానాలన్నిటికీ చెక్ పడింది. బుచ్చిబాబు రేంజ్ ఏంటో చూపిస్తూ RC16 ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ సినిమాకి పెద్ది అనే పవర్ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ మాసీ లుక్ ఆడియన్స్ లో ఒక రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు రామ్ చరణ్ కనిపించని సరికొత్త గెటప్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డం, ముక్కుకి పోగుతో పక్కా విలేజ్ లుక్ లో మాస్ అండ్ రగుడు లుక్ లో అదరగొట్టేశాడు రామ్ చరణ్. ఈ ఒక్క పోస్టర్ తో సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చాడు బుచ్చిబాబు. సినిమా విషయం నాకు వదిలిపెట్టండి, రికార్డుల గురించి మాత్రమే మీరు ఆలోచించండి అంటూ హింట్ ఇస్తూ రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ ఒక్క లుక్ తో సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకున్నాయి. ఇక ఈ పెద్ద సినిమాలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. అవేంటంటే జాహ్నవి కపూర్ హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీ రోల్ చేస్తున్నాడు. AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటి వరకు పెద్ద సినిమా గురించి బుచ్చిబాబు చెప్పిన కామెంట్స్ వింటే ఈ సినిమా పైన ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో క్లియర్ గా అర్థమవుతుంది. 2026 మార్చ్ కి, అంటే నెక్స్ట్ సమ్మర్ కి ఆడియన్స్ ముందుకి రాబోతుంది. మరి ఆచార్య, గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా ఆయనకి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తుందా? పెద్ద సినిమా ఫస్ట్ లుక్ పై మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.